మీ అందరికీ నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్ గురించి పుస్తకం ఒకటి ఇచ్చాను. ఇదండి పుస్తకం. ఇది సెకండ్ బ్యాచ్కి థర్డ్ ఎగ్జాము. ఇది మొదటి బ్యాచ్కి ఎగ్జామ్ ఎప్పుడు జరిగిందంటే ఇదిగోండి 2014లో జరిగింది. సేమ్ ఇదే ఎగ్జామ్ ఇదే చర్చిలో 2014లో జరిగింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండో బ్యాచ్కి నేర్పిస్తున్నాము. తర్వాత మూడో బ్యాచ్ ఈ పిల్లలు వస్తారు. దాని మీద మీరు చూసుకుంటే అక్కడ అందుకే నేను ఏ మెటీరియల్ రాసినా ఫస్ట్ దాని మీద డేట్ వేసుకుంటానండి. ఆల్రెడీ వేసుకుని చూడండి, జూలై 2014లో రాశాను. మొత్తం 20 పాఠాలు కూడా నేను రాసినయే, ఒక్క తప్పు లేకుండా రాయడం జరిగింది. మీ అందరికి కూడా ఉచితంగానే ఈ మెటీరియల్ అందిస్తున్నాము. చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే ఇది జూలై నెల, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలలు ఏమంటారు? వెరీ గుడ్, వర్షాకాలం అంటారు. వర్షాలు పడినా పడకపోయినా ఈ 4 నెలల్లో వర్షాకాలం. అందుకని మీకు ఈ 4 నెలల్లో 2 ఎగ్జామ్స్ జరుగుతాయి. ఒకటి నిర్గమాకాండం, రెండోది సామెతలు. మనం వివరించాను కీర్తనల సామెతల గ్రంథం ఇది వివరించాను. ఒకటి కీర్తనల గ్రంథం నిర్గమాకాండం నుంచి సెప్టెంబర్లో జరిగిద్ది. ఆగస్టులోనేమో ఈ మెటీరియల్లో మీకు ఎగ్జామ్ జరిగిద్ది. ఈ 4 నెలల్లో సాయంకాలం ప్రేయర్ ఉండదండి. ఈ 4 నెలల్లో సాయంకాలం ప్రేయర్ ఉండదు. కానీ ప్రతి నెలలో 4వ ఆదివారం ప్రేయర్ ఉంటుంది. ఈ 4 నెలల తర్వాత నుంచి కంటిన్యూగా మీకు 2 పూట్ల ప్రేయర్ జరిగింది. వర్షాకాలం 4 నెలల్లో నెలలో 4వ ఆదివారం మాత్రమే ప్రార్థన ఉంటుంది. ఏంటి సౌండ్ అర్థమైంది కదండి? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో ప్రతిరోజు సండే నైట్ ఉండదు. 4వ చివరి ఆదివారం నైట్ మాత్రమే ప్రార్థన ఉంటుంది. మిగిలిన 8 నెలలు కూడా ఉదయం సాయంకాలం కూడా ప్రేయర్ అనేది జరుగుతుంది. ఆగస్టు 15 జరిగే ఎగ్జామ్ అనేది మొత్తం 20 పాఠాలు. ప్రతి పాఠానికి చివరికి క్వశ్చన్ చూసుకోండి. అవి 20 ప్రశ్నలు రాసిచ్చినందుకు 20 మార్కులు. తర్వాత మీకు ఒక పేజీయే పాఠం, మీకు 2 పేజీలు ఉంటుంది పాఠం, ఒక పేజీ ఉంటుంది పాఠం. ఈ పేజీ పాఠాన్ని మీరు ఒక 10 పాయింట్లో రాస్తే చాలు. నాకు రెఫరెన్స్లు రాయాలా అంటే మీ చాయిస్. రాయగలిగిన వాళ్ళు రాయండి, రాయలేని వాళ్ళు వద్దు. ఈ 20 పాఠాల నుంచి మీకు 8 పాఠాలు ఇస్తా. 80 మార్కులు, 80, 20, 100 మార్కులు. ఇది మొత్తం 3 సంవత్సరాల కోర్సు అండి. ఇది B1, B2, B3 అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ అయిన ఇవ్వడం జరుగుతుంది. ఈ లోపల మన కాలేజీయే స్టార్ట్ అయిపోతే ఈ పాఠాలతో వీటితో కూడా మనకు పని అనేది ఉండదు. అలాగే 10 పాయింట్లు మీరు సొంతంగా రాసుకోవచ్చు. మీ పాఠం అంతా చదవండి, మీకు ఏం అర్థమైందో ఒక 10 పాయింట్లో రాయండి, సరిపోతుంది. మొత్తం 20 పాఠాలన్నీ చూసుకోండి. అందరికి కూడా ఇవ్వటం జరిగింది. దాన్ని ఒకసారి ఆఫ్ చేసామండి.